This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదల ఆత్మగౌరవం నిలిపేందుకే ఇందిరమ్మ ఇండ్లు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే. పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా. మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. కోర్టు ఆవరణ నుంచి రిమాండ్ ఖైదీ ఫరార్. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. టీడీపీ ఆధ్వర్యంలో ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. పేదల ఆత్మగౌరవం నిలిపేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి చివరికి దాన్ని తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. త్వరలో భూమి లేని వారికి కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. నిర్దేశిత గడువులోగా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని, రాబోయే దసరా, దీపావళి పండుగలు మీ స్వంత ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు. ఈ పథకం నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జిల్లాకు మంచి అధికారి దొరికారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను ప్రశంసించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మండలానికి 818 ఇళ్లు శాంక్షన్ చేసినాం. అంతేకాదు, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకొక హామీ తీసుకున్నాం. గత 15 సంవత్సరాల నుంచి బిట్మానేర్ ముంపు గ్రామాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ 3 గ్రామాలకు కూడా కొదురుపాక కానీ, నీలోజిపల్లె కానీ, వరదవెల్లి అదనంగా మరొక 1000 ఇళ్లు రాబోతున్నాయి త్వరలో అని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మేము ఎన్నికల్లో చెప్పినట్టు, ఆ రోజు హామీ ఇచ్చినట్టు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విపరీతమైన అప్పుల పాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల్ని అన్నింటినీ అమలు చేస్తూనే ఇవాళ కొత్తగా అనేక సంక్షేమ పథకాలను చేపట్టినాం.
ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతారు, గూగుల్ సెర్చ్ తెలుసు. వాడు తెలియకుండా మీ ఇంట్లో చదువుకున్న పిల్లలున్నారు. దేశ చరిత్రలో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. నేను ఇంతకుముందు అడిగిన మా కార్యకర్తలు కూడా భారం మీరు తీసుకోవాలి. సో వాళ్ళకి ఏం భారం పడకుండా మీరు చూడండి. మీరు ఇండెంట్ ఎంఆర్ఓ గారి దగ్గర ప్లేస్ చేయాలి. సో బేస్మెంట్ లెవెల్ వరకు మీకు 2 ట్రాక్టర్ అవసరం పడుతుంది. రూఫ్ 1 లక్ష పెట్టుబడి పెట్టడానికి లేదు. మీరు కూడా దయచేసి మా ఎంపీడీఓ గారి దగ్గర మహిళా గ్రూప్ నుంచి శ్రీనిధి లోన్ మీరు ఇప్పించగలరు వాళ్ళకి. అది కూడా మీకు ఎవరికి సాధ్యం కాకపోతే ఎంపీడీఓ గారి దగ్గర మీరు అది పెట్టి దయచేసి మీ ఆ అవసరం కూడా మీరు వినియోగించండి దయచేసి. సో 1 లక్ష మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అది వినియోగించి మీరు పునాది కట్టండి. మీకు గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తే మళ్ళీ ఒక ఫేజ్ విడతల వాడిగా మీరు అది ఏర్పాటు చేయవచ్చు. ఓకే. సో ఈ దయచేసి 2 మీరు అది చేయండి. నా చెప్పిన మాట దివాళీ దసరా ఈ రోజు మీరు మీ కొత్త హౌస్లో అదే ఇల్లులో జరపాలి. అదే కోర్టు నేను తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సెంటర్లకు ధాన్యం తరలించి నెలలు గడుస్తున్నా తూకం వేయడం లేదని వాపోయారు. దీంతో అకాల వర్షాలు తమను నిండా ముంచెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో రైతులు పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ మొలకెత్తిన ధాన్యంతో డబ్బాలు చేతపట్టి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐలు ప్రశాంత్ రెడ్డి, రాహుల్ రెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపచేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం సెంటర్లకు తరలించి నెలలు గడుస్తున్నా తూకం వేయడం లేదని వాపోయారు. వర్షానికి తడిసి ధాన్యం మొలకెత్తుతుందన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో తమకు చావే శరణ్యమని వారు తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని వారు కోరారు. నెల 15 రోజులు అవుతుంది. సన్నపట్లు పెట్టమన్నాడు మన అధికారులు. సన్నమట్లు పెట్టుకొని అంటారు. ఆ సన్నమట్లు తీసుకుంటే అంటారు. మరి మా రైతు పరిస్థితి ఏంది? మేము నెల రోజులు 15-20 రోజులు అవుతుంది. కాంట పెట్టి 20 రోజులు అవుతుంది. అన్నీ ఉంటున్నాయి. రైతులు ఆ పంట తీసుకుపోతలేరు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని మా ఆయన ఇసం చచ్చమంటారా? మరి మా గతి ఏంది? మా పరిస్థితి ఏంది అని చెప్పి మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం. అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాల సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడరు గాని ఇప్పటి వరకు పంట కోసి సుమారుగా 48 రోజులైనప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు, నాయకులు లేరు. మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు. మరి ఏంద్ర పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపట్లు మేము దించుకోము, మాకు సన్నపట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు? జగిత్యాల కోర్టు ఆవరణ నుండి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్పై కొడిమ్యాల పిఎస్లో నమోదైన మరో కేసు విషయంలో కోర్టు కానిస్టేబుల్ సాగర్ పీటీ వారెంట్తో కోర్టులో హాజరుపరిచారు. కేసు డీటెయిల్స్ను పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితుడు జున్ను ప్రసాద్కు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో ప్రసాద్ కుటుంబ సభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడుతుండగా కోర్టు కానిస్టేబుల్ సాగర్ రిమాండ్ వారెంట్ తీసుకునేందుకు కోర్టులోనికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రిమాండ్ ఖైదీ ప్రసాద్ అక్కడి నుంచి పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పాలనలో రామగుండం రూపురేఖలు మారుస్తామన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్లో ఎస్డీఎఫ్ స్పెషల్ ఫండ్ 5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరి ఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మీర్జా ఫజల్ బేగ్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, ముస్తఫా, గట్ల రమేష్, కొలిపాక సుజాత, ఉమారాణి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి, సింథటిక్ ట్రాక్, గ్రౌండ్ ఎక్స్టెన్షన్ పనులపై సింగరేణి జీఎం సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించే దిశగా స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి ప్రాక్టీస్ సదుపాయాలు అందించడం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాతే తెలంగాణలో బీసీ వర్గాలకు సముచిత స్థానం లభించిందని ఆ పార్టీ నాయకులు గుర్తు చేశారు. బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని బుక్కలవాగు వంతెనపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావం కంటే ముందు తెలంగాణలోని అనేక మంది అట్టడుగు వర్గాలు తలెత్తుకునే పరిస్థితులు ఉండేవి కావన్నారు. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలను గౌరవించారని, ఎస్సీలను ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే తరహాలోనే ఎన్టీఆర్ సైతం కృషి చేశారన్నారు. మహనీయుల స్ఫూర్తితో భవిష్యత్తులో ముందుకు సాగుతామన్నారు. ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావానికన్నా ముందు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది అట్టడుగునున్నటువంటి బడుగు వర్గాలు తల ఎత్తుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా వాళ్ళను తల ఎత్తుకునేలాగా చేసి బీసీలకు సముచిత స్థానం కల్పించి ఎన్టీ రామారావు కన్నా ముందు అసలు బీసీల ప్రాతినిధ్యమే ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా బీసీలకు ఎక్కువగా గౌరవించి బీసీలను ఎక్కువగా ముందుకు తీసుకొచ్చి మరీ ముఖ్యంగా ఆ రోజు గౌడ్స్ కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, యాదవులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వీళ్ళు ఎక్కువగా ప్రజా కార్యక్రమాలు అంటే ప్రజాప్రతినిధులు అవడానికి వీళ్ళని ఎక్కువగా ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకొచ్చినట్టు మనం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందని నాయకులు బత్తుల శ్రీనివాస్ కొనియాడారు. తెలుగు జాతి ప్రజల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాదోషి ఎప్పుడైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయంగా స్మరించుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అనేది గుండెల మీద అందరికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండెలో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అని అంటారు. ఆయనకు 102వ జయంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు హుస్నాబాద్ లో నివాళులర్పించడం జరిగింది. రాజకీయ శూన్యత ఏర్పడింది. మరి రాజకీయ శూన్యత పూర్తి చేయడం కోసం ఎన్టీ రామారావు గారు
1982 మార్చి 29 తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పేదలకు సంక్షేమ పథకాలు అందాలి, మరి ప్రజల వద్దకు పాలన అందించాలి, ప్రజలకు సంక్షేమ ఫలాలు కూడా అందాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. మరి దాని ఉద్దేశంగా మరి ప్రజల వద్ద పాలన ఎలా తీసుకొచ్చారంటే మరి 82 గారి ముందు రాష్ట్రంలో మొత్తం తాలూకా అందరూ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వంటి మహనీయులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. రారాజుగా వెలుగుతున్న సందర్భంగా ఏదైతే నాయక పాత్రలు కానీ ప్రతినాయక పాత్రలు కూడా మెప్పించి ఎవరు సమాజంలో చెడ్డవారు కాదు, అందరూ ఒక పద్ధతిగా ఎవరి కర్తవ్యం వారు చేస్తారనే విధంగా పాత్రలను ధరించి జనానికి మెప్పించి ఆనాడు 30 సంవత్సరాల సుదీర్ఘ చలనచిత్ర రంగంలో ఉండి నాడును ఇంతకాలంగా నన్ను పెద్ద చేసిన నా తెలుగు ప్రజానికానికి ఏదైనా చేయాలని వారి యొక్క రుణం తీసుకోవాలని అన్న నందమూరి తారక రామారావు గారు సేవ చేసే ఉద్దేశంతో ఆనాడు నడుస్తున్న ప్రభుత్వ పాలనలో పూర్తిగా వ్యాపారాత్మకమై పేదవాడుగా ఉండి ఉన్నవాడుగా ఉంటే గూడు నీడ లేని ప్రజలను చూసి వారికి ఏదైనా నా చేయుతో సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం తిన్నదాన్ని చూసినాక ఆయన మనసు చెల్లించి ఆనాడు పార్టీని పెట్టి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎన్టీ రామారావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తోట వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ₹2 కిలో బియ్యం ఇచ్చి నిరుపేదల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు అయిపోయిందన్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తమ వంతు కృషిని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి నుంచి బిర్జు రాజమల్లన్న గారు మరి ఎమ్మెల్యేగా మరి తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళు రావడం జరిగింది. మరి అదే కాకుండా మరి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ₹2 కిలో బియ్యం ఇచ్చిన పార్టీ, గరీబులను ఆదుకున్న పార్టీ, బడుగు బలైన వర్గాలను ఆదుకున్న పార్టీ. మరి ఈరోజు పెద్దపల్లి మరి ఉపాధ్యక్షులు ఏదైతే అక్కపక్క తిరుపతి గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి తెలుగుదేశం పార్టీని కూడా మేము బలోపేతం చేస్తాం. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరేయడం ఖాయం. మరి ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటి పరిణామాలు ఎలా ఉన్నాయో. కేవలం స్వార్థం కోసమే వాడుకునే రాజకీయ నాయకులు ఉన్నారు. మరి నన్ను కూడా ఎంతోమంది అడగడం జరిగింది, మరి అయ్యా పార్టీలు ఎందుకు మారుతున్నామని. పార్టీలు మేము మారుతలేమో, పార్టీలు మమ్మల్ని మార్పు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో IMA, కిమ్స్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా పరీక్షల సరళిని పరిశీలించి ఆయన మాట్లాడారు. రోజువారీ జీవన విధానం, వ్యాయామం, వాకింగ్ ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడని తెలిపారు. ముందస్తు చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందన్నారు. వ్యాధి వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, IMA అధ్యక్షులు డాక్టర్ హేమంత్, డాక్టర్లు మోహన్ రెడ్డి, వజ్రాల గంగాధర్, మధు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రవణ్ గారు ఉన్నారు. వారు ఏం చెప్తారు, క్యాన్సర్ వాటికి మందులు ఇస్తాం, కీమోథెరపీ అంటాం. ఆ డాక్టర్ సార్
ఇంకా మేడం ఉన్నారు, డెంటిస్ట్ వచ్చారు. అంటే ఇంతమంది డాక్టర్లు ఇక్కడికి వచ్చింది అంటే మనం ఆలోచన చేయాలి. ఇంతమంది స్పెషలిస్టులు వచ్చారు. క్యాన్సర్ వ్యాధి ముందు ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు, సురేష్ చెప్పిండు, హేమంత్ గారు చెప్పిండు, పెద్దలు మోహన్ రెడ్డి గారు మొన్న మేము మాట్లాడినాం. చాలా ఎక్కువైతుంది. అది దానికి చాలా కారణాలు ఉంటాయి. చిన్న వయసులో మా కళ్ళలో అయితే పుట్టంగానే వస్తుంది రెటినా బ్లాస్టమ్ అంటాం. జల్దీ గుడ్డు తీసేయకపోతే పాలం పోతుంది. ముందుగా చేసేది ఏం లేదు, కళ్ళు గుడ్డు తీసినాయి రెటినా బ్లాస్టమ్ అంటాం. అంటే కళ్ళు తెల్ల గెలవగానే కళ్ళు తీసేయాలి. కంటిన్యూ కాబట్టి కొంచెం చెప్తా ఉన్నా. చర్మంలో చెప్తా పెట్టారు, చర్మకు చిన్నగా పొడి వచ్చినట్టు అవుతుంది, అది క్యాన్సర్ తయారవుతుంది. ఆ జల్దీ సాతో కరెంట్ పెట్టితే కథ ఏం కాదు, వాడికి అయిపోతుంది. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేల్కొలుపు యాత్ర పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలానికి చేరుకుంది. ముందుగా సంజయ్ కుమార్కు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉష ఘనస్వాగతం పలికారు. ముందుగా మార్కండే ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జక్కని సంజయ్ కుమార్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక బీసీలకు స్వాతంత్రం పోయిందన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాల్లో జనాభా ప్రాతిపదికన తమ వాటా సాధిస్తామన్నారు. బీసీ ఉద్యమాన్ని ప్రతి పల్లెల్లో బలోపేతం చేసి బీసీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ నిఖిల్, వడ్డేపల్లి మనోహర్, శ్రీనివాస్, జక్కని శ్రీకాంత్, స్థానిక కుల సంఘాల నాయకులు స్వామి, వివేక్ పటేల్, కోరె కిరణ్, సంపత్ పాల్గొన్నారు. నేడు కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చేరుకున్నది. స్థానిక నాయకురాలు మా యొక్క బీసీ బిడ్డ దాసరి ఉషా గారి నాయకత్వంలో, విధంగా స్వామి వివేక్ పటేల్ గారి నాయకత్వంలో మిగతా అన్ని కులాల అన్ని వర్గాల యొక్క ఐక్యతతో ఇక్కడ ర్యాలీ నిర్వహించి మానినటువంటి బాబాసాహెబ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనవి చేస్తా ఉన్నా అయ్యా, మీరు 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అన్ని రంగాల్లో ఎంతో గొప్పగా బలపడ్డారు. ఇవాళ ప్రతి పౌరుడి అభివృద్ధి దేశాభివృద్ధి అవుతుంది. కానీ మెజార్టీ ప్రజలు నాటికి విముక్తి లేకుండా విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో గోసపడతా ఉన్నారు. కాబట్టి వారిని అభివృద్ధి చేయించడం కోసం అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంఘం జస్ట్ బుక్లలో చూడడం మాత్రమే కాదు, పేపర్లలో చదవడం మాత్రమే కాదు, ఊరా గడప గడప కూడా మనకు తెలిసే విధంగా ప్రతి మండలానికి నేడు జక్కని సంజయ్ అన్న గారు, అదేవిధంగా వారి బీసీ ఆజాదీ ఫెడరేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా వారితో పాటు కలిసి బీసీలందరినీ కూడా చైతన్యవంతం చేయడం మొదలుపెట్టారు. మరి ఎన్నో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి కోమాలోకి కూడా వెళ్ళే వరకు మరి ఆయన దీక్ష చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఎవరి కోసం? ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి నేడు రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా పర్యటిస్తున్నారనంటే స్వాతంత్ర సమరయోధుడు, మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో వీర సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు, స్ఫూర్తి ప్రదాత వినాయక్ దామోదర్ సావర్కర్ అని గుర్తు చేశారు. యువత సావర్కర్ ఆశయాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, చీట్ల గంగాధర్, కాశీనాథం, సింగం గంగాధర్, శ్రీధర్, శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, బండి సత్యనారాయణ, గండ్ర ప్రవీణ్ రావు పాల్గొన్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ తెలుగు మనం అతన్ని వీర సావర్కర్ అని చెప్పి పిలుస్తాం. కానీ చాలామందికి ఏంటంటే చరిత్రలో పట్ల అనేక మంది తమ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు, తమ ఆస్తిని జీవితాన్ని త్యాగం చేసినటువంటి అనేక మంది భారత స్వాతంత్ర పోరాటంలో పట్ల అనేక మంది వీర సావర్కర్ లాంటి మహనీయులు ఉన్నప్పటికీ మనకు కేవలం కొంతమంది స్వాతంత్ర ఇలాంటి మహనీయుల గురించి చాలామందికి తెలియకపోవడం అనేటువంటిది చాలా ఉత్సాహించినటువంటి విషయము. వీర సావర్కర్ ఒక గొప్ప రచయిత, ఆయన విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు కూడా. ఆయన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, హిందుత్వ ఆలోచనలు, ఆయన యొక్క భావజాలమే హిందుత్వ రాజకీయ ఉద్యమాలకు ప్రేరణ. అనగనగా ఓ ఎండిపోయిన వ్యవసాయ బావి. ఎండాకాలం వచ్చిందే, చుక్క నీరు లేక పాడుపడిన దానిలా ఉండే ఆ బావిలో ఉన్నట్టుండి ఓ భారీ శబ్దం వచ్చింది. ఆ తర్వాత బావిలోని నీరు పైకి ఉబికి వచ్చింది. ఈ క్రమంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆ నీటిలో తనకు దర్శనమిచ్చాడని ఓ భక్తుడు చెబుతుండగా
భూగర్భంలో జరిగిన పగుళ్ల వల్లే ఇలాంటి శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంతకు ఆ బావి ఎక్కడుంది, ఏం జరిగిందో తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు విన్నది ఈ బావి గురించే. ఓసారి బావి పరిసర ప్రాంతాలను చూడండి. చుట్టూ ఉన్న మొక్కలతో ఆ బావి పాడుబడ్డ బావిలా ఉంది కదా. ఓసారి మొబైల్లో చిత్రీకరించిన ఈ వీడియో చూడండి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన అన్నమనేని సాదారావుకు చెందిన వ్యవసాయ బావి 3 నెలల క్రితం నీరు లేక అడగంటిపోయింది. ఆ బావి ఆనుకొని పక్కనే ఉన్న భూమిలో ఇంజపురి అంజి అనే హనుమాన్ భక్తుడు చిన్నగా సీతారాముల గుడి నిర్మించుకొని పూజలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 20న ఉదయం 6 గంటలకు అంజి పూజ చేసుకుంటున్న సమయంలో బావిలో నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా ఆ శబ్దమని వెళ్ళి చూడగా బావి అడుగు నుంచి 7 మీటర్ల పైకి ఎగజిమ్ముతూ నీరు ఉబికి వస్తూ కనిపించింది. దీంతో ఆ హనుమాన్ భక్తుడు పైకి ఉబికి వస్తున్న నీటి దృశ్యాన్ని తన మొబైల్లో చిత్రీకరించి తమ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. అదంతా ఆంజనేయ స్వామి మహిమగా భావించి పూజలు చేశాడు. సాక్షాత్తు హనుమంతుడి మహిమతోనే పాడుపడిన బావిలో నుంచి నీరు పైకి ఎగిసిపడిందంటూ పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. కాగా భూమి లోపల పగుళ్ళు, సుదీర్ఘకాలంగా నిల్వ ఉన్న నీటి ఒత్తిడి వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని, ఇది అరుదుగా కనిపించే ప్రకృతి వైపరీత్యమని భూగర్భ జల శాఖ అధికారులు విశ్లేషించారు. ఒక రెప్పపాటులో ఒక క్షణంలోనే ఒక భారీ శబ్దం వినిపించింది. ఆ రోజు స్వామివారిని ప్రత్యక్షంగా నా కళ్ళతోటి నేను చూడడం జరిగింది. భగవంతుని మహిమే కాకుండా అలా జరిగినట్టయితే దానికి ఎట్లాంటి వాటర్ అన్నట్టు లేవు. దాంట్లో ఒక బీడుపడ్డ బావిలో కొన్ని ఒక బాగిట నీళ్ళు ఉంటాయి కావచ్చు బావి దగ్గర, అట్లాంటి ఒక గట్టి స్థలంలో పేలుడు సంభవించింది. ఇట్లాంటి సంభవించింది అని అంటే నేను మాత్రం ఏమనుకుంటానంటే సాక్షాత్తు ఎంతోమంది ఇక్కడ దేవుడే లేడని ఎగతాళి చేసినటువంటి ప్రజలకు కొందరికి ఇది నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి చూపించడం కోసం ఆయన మహిమతోటే ఈ విధంగా చేయడం జరిగిందని నేను 100% అనుకుంటున్నాను. ఇక ఒకవేళ సైంటిఫిక్గా ఆలోచించినట్టయితే భూమిలో ఎలాంటి రంధ్రము లేదు, ఏమీ లేదు. మరి నీరు లేని ఈ స్థలంలో ఈ బావిలో ఇలా జరగడం అంటే నేను 100% ఆంజనేయ స్వామి మహిమనే అని చెప్పేసి ఆయన ఈ రూపకంగా నాకు దర్శనం ఇచ్చిండు. కొందరు దేవుడే లేడు అని ఎగతాళి చేసిన వాళ్లకు ఆయన నేను ఇక్కడ ఉన్నాను అని ఈ సంఘటనతోటి ప్రజలకు ఆయన చూపించడం జరిగిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఓ ఇంటి విద్యుత్ మీటర్పై పిడుగు పడింది. దీంతో వెలువడిన ప్రకంపనలతో ఇంటి పైకప్పు కోలింది. ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న జెర్రిపోతుల సుమలత అనే మహిళతో పాటు ఆమె కొడుకు, కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపడిన శబ్దానికి గృహిణి చెవులు కూడా వినిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించారు. 2:30 టైం మధ్యలో వర్షం పడడం జరిగింది. ఆ టైంలో మీటర్ బోర్డు పైన పిడిగేయడం జరిగింది. ఆ పడుడుతోని మొత్తం ఇల్లంతా వైబ్రేషన్ వచ్చి ఈమె పైన ఆ మెరుపులు అనేది ఆ చేతి పైన పడడం జరిగింది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని చిన్న గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు కట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే తమ కలను నెరవేర్చిందన్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎర్రం గంగనర్సయ్య, తర్రె లింగం, మడిశెట్టి అభిలాష్, మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్ పాల్గొన్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు రావడం 10 సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు మరి అల్లాడి ప్రియాంక గారికి రావడం జరిగింది. ఎంపీడీ గారు, కార్యదర్శి, గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి వచ్చి ఇక్కడ ముగ్గు పోసి మరి ప్రారంభించడం జరిగింది. ప్రతి వాళ్ళు ఇలాగనే 30 రోజుల లోపల ప్రొసీడింగ్ కాపీ మీకు ఇచ్చింది కదా, ఈ 30 రోజుల లోపల ఖచ్చితంగా ముగ్గులు పోసి పని స్టార్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇబ్బంది అయింది, ల్యాబ్స్ అవుతాయి. కాబట్టి మనందరూ ఇల్లు మంజూరైన వాళ్ళు కంపల్సరీ ముగ్గు పోసుకొని పని స్టార్ట్ చేయాలి.
ఇందుకు గాను సహకరించినటువంటి పెద్దల గౌరవనీయులు ప్రభుత్వ ఆదిశన్న గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా రుద్రంగి గ్రామ ప్రజల నుంచి మరి ఇంటి లబ్ధిదారుల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇక్కడి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. వేములవాడకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వేములవాడలోని తెలంగాణ చౌక్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగా మురళి, రూరల్ మండల అధ్యక్షులు రోమాల ప్రవీణ్, అర్బన్ అధ్యక్షులు చిట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బొమ్మ తిరుపతితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గానికి ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేపించినటువంటి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి మరి వేములవాడ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు ఆదిశీనన్న గారికి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన, విద్యార్థుల పక్షాన మరి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే అభివృద్ధిలో బాటలేస్తున్నటువంటి ఆదిశీనన్న గారికి మరి ఒకటి కాదు మరి ఎన్నో సంక్షేమ పథకాలను మరి వేములవాడ నియోజకవర్గానికి అందిస్తూ యువ వికాసం కానీ అన్ని సంక్షేమ పథకాలను మరి పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను మన దృష్టిలో పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తూమ్ జలపతి, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, తర్రె మనోహర్, తర్రె లింగం, గడ్డం శ్రీనివాస్, సిరికొండ రవీందర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖకు చెందినటువంటి కార్యదర్శి గారు, వీరందరి కృషి వల్ల మన వేములవాడ ఏరియా బీద పిల్లల కోసం మరి ఒక మంచి స్కూలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను స్థాపించడం వేములవాడలో మరి చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి పేద పిల్లవాడు చదువు ఫీజులు కట్టలేని లక్షలు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మరి గుర్తించి మరి మన ప్రాంత విప్ అయినటువంటి ఆదిశన్న గారు సీఎం గారు తీసుకుపోగానే వెంటనే ఈ స్కూల్ మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ఇక్కడ పాలాభిషేకాలు చేసుకుని పటాకులు కొట్టి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఇవే కాదు ఇంకా ముందు తన మంత్రి పదవి కూడా రావాలని మనందరం కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, నాయకులు మేకళ గణేష్, రామచంద్రం, శ్రీనివాస్, నాగరాజు, పరశురాములు, దాసు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 200 కోట్లతో అట్టి స్కూల్ను ఇక్కడికి మంజూరు చేయడం ఈ చెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి, ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అందరికీ కూడా ఈ యొక్క చెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కోసం పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనన్న గారు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ పేదవారికి వైద్య, విద్యం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా కాలువలు, రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామ విరాళాల్ తండాలో ఎన్డీఎఫ్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి బోరును కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిరిశెట్టి తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు రాఘవేంద్రారెడ్డి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ఏనాడు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఏండ్ల తరబడి చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. విషయాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి బోరు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, గ్రామ కార్యదర్శి బూక్య శ్రీరామ్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ సర్పంచ్ మాంగ్య నాయక్, మాజీ ఎంపీటీసీ లింబ్యా నాయక్ పాల్గొన్నారు. హమీద్ గారికి ముందస్తుగా చెప్పడం జరిగింది. హమీద్ గారు కేకే మహేందర్ అన్నకు చెప్పి బోరు శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హమీద్ గారికి మరియు కేకే మహేందర్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి తిరుపతన్న గారికి, మీద కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోరు మోటార్ మంజూరు చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు బోరు చేయడం జరుగుతున్నది. కేకే మహేందర్ అన్న చెప్పిన మాట మీదకి వెళ్ళి ఈ నీళ్ళు పడ్డ వెంటనే మోటార్ కూడా బిగించడం జరుగుతుంది. దీనికి
ముఖ్యంగా మన మండల అధ్యక్షుడు అహ్మద్ గారు మన మండలంలో ఎక్కడ సమస్యలు ఉన్నా ఏమున్నా ముందస్తు ఆలోచించుకొని దగ్గరుండి ఈ పని చేయించడం జరుగుతుంది. వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం జోగాపూర్ అనుబంధ గ్రామమైన గుడిపేటలో తడిసిన వరి ధాన్యాన్ని రైతులతో కలిసి ఎల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి వరి కోసి 2 నెలలు కావస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. కళ్ళ ముందే ధాన్యం పాడైపోతుంటే రైతులు కంటతడి పెడుతున్నారని వాపోయారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. నెలన్నర రోజుల క్రితం వచ్చినటువంటి పొలాలను ఇప్పటికీ కాంటలు కాకపోగా ఈ వర్షాలకు తడిసి మొలకలొచ్చి ధాన్యం పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి వచ్చింది. మళ్ళా వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏసంగిలో పండించినటువంటి ధాన్యాన్ని కొరకపోవడం శోచనీయం. ప్రభుత్వం ప్రతి గింజను రైతు వద్ద నుండి కొనాల్సిందే. తడిసిన ధాన్యాన్ని కూడా బేషరతుగా ప్రభుత్వం కొనాలని చెందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండగా వాటిని ఆపాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులపై స్థానిక మాజీ సర్పంచ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్, జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు నాగుల పూర్ణ, చంద్రగౌడ్, భాను, సంజీవరెడ్డి, చొక్కాల మధు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఒక మతానికి సంబంధించి వాళ్ళొక కట్టడం కడుతున్నారు. 40 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్టి ప్రభుత్వ భూమిని కాపాడదామన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు శాంతియుతంగా అక్కడ నిరసన తెలియజేస్తే సింగారం గ్రామానికి చెందినటువంటి మల్లేశం అనే వ్యక్తి, తను మాజీ సర్పంచ్ అట, భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా చంపేస్తా, నరికేస్తా అని మాట్లాడుతూ నానా బూతులు తిడుతూ తను వీరంగా సృష్టించిండు. అన్ని సోషల్ మీడియాలలో కూడా అది చూడడం జరిగింది. దాంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల, నాయకులం అందరం కూడా చాలా బాధపడి అట్టి వ్యక్తి పైన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గౌరవ సిఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. అట్టి వ్యక్తిపై కేసు చేసి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామస్తులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా తమ బంధువులకు అనుగుణంగా ఉన్నవారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శిని నిలదీయగా ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసిన వారినే ఫైనల్ చేసినట్టు చెప్పారన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు దూడపాక సుశీల, తాళ్లపల్లి నాగరాజు, ఎండి షాన్ పాషా, రేల తిరుపతి, అంబాల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.